తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రైవేట్ మెంబర్ తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ హామీల అమలుకు పద్దులు కేటాయించకపోతే మళ్లీ కేటాయించే అవకాశం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సెషన్స్లో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతామన్నారు ఆయన. బీఆర్ఎస్ తన పంథా మార్చింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అధికార పార్టీని తిట్టి వాకౌట్ చేయడం ఓల్డ్ స్ట్రాటజీగా భావిస్తోంది. ఇప్పుడు కారు పార్టీ అప్డేట్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సెషన్ పై ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించింది. అసెంబ్లీ రూల్స్, సభ్యుల హక్కులు, ప్రజా శ్రేయస్సు కోసం ఏం చేయాలి, ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో కావాలి అన్న విషయాలపై అవగాహన కల్పించింది. ఈ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ హామీలను నెరవేర్చకపోతే ఇక ఈ టర్మ్లో అమలు చేయలేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించిందన్నారు కేటీఆర్. రైతుల కోసం సభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం పెడతామన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో 2 సార్లు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి కూడా ఎగ్గొడతా ఉన్నాడు. అందుకే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే 15,000 వేస్తానన్న మాట నిజమైతుంది. కాబట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. రాహుల్ బంధు కింద గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వడం కాదు, రైతు బంధు కింద అన్నదాతలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అయ్యా, రాహుల్ బంధు పథకం కాదు, రైతు బంధు పథకం అమలు చేయి. ఇచ్చిన మాట నిలబెట్టు. ఢిల్లీకి 1000 కోట్లు పంపడం కాదు, రైతులకు 9,000 కోట్లు. ఉన్న ఇల్లు కూలగొట్టినోడివి నువ్వు. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టినావా? ఒక్క ఇల్లు 2.5 ఏళ్లలో. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. హైదరాబాద్లో ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. చూపెట్టమనండి. మేము కట్టిన ఇళ్ళకు 3 రంగులు పూస్తే ఇల్లు అయిపోదు కదా. మేము ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుడు, మేము కట్టిన ఇళ్ళకు 3 రంగులు పూసుడు, ఇదా నువ్వు చేసే పని? మేము కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుడు, మేము కట్టిన కొత్తవాల్గూడ పార్కుకు పోయి రిబ్బన్ కట్ చేసి నేనే చేసిన డబ్బా కొట్టుకోవడం. నీ మాటకి ఇవాళ ఈ రాష్ట్రంలో విలువ లేదు, నీ పొజిషన్కి విలువ లేదు, నీకు జీరో వాల్యూ ఉంది. ఇది తేలిపోతుంది భవిష్యత్తులో. మీరు చూడండి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తామన్న నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తామన్నారు గులాబీ లీడర్స్.